స్వస్తివో. నిజాయితీ అనేది నాణాలలోనో లేదా అచ్చువేసిన కాగితాల్లోనో కాదు, చెప్పిన మాటలో ఉంది. జీవితంలో విశ్వాసం మరియు నిజాయితీ చాలా అవసరం. వేరే ఊర్లకు వలస వెళ్ళినా పని చేస్తేనే బతకగలం. జనులకు వారి వయస్సుకు తగిన అలవాట్లు అవసరం. మనశ్శాంతికి అవసరమైన పరిస్థితులు ఇప్పుడు లేవు. దీని వివరణేమనగా, నిజమైన నిజాయితీని డబ్బుతో కొనలేము. ప్రాథమికంగా ప్రతి వ్యక్తి అంతర్గతంగా నిజాయితీ పరుడు లేదా కాదు. ఈ ప్రపంచంలో నమ్మకం మరియు నిజాయితీ లేకపోతే ప్రతి ఒక్కరి జీవితం పతనమవుతుంది. స్థలాలను మనం ఉండే స్థలాన్ని మార్చడం ద్వారా ఈ ప్రపంచంలో మనం ఏదీ ఉచితంగా పొందలేము. సంపాదించడానికి మరియు జీవించడానికి ఏదో ఒక పని చేయాలి. మన వయసుకు తగ్గట్లు గౌరవప్రదమైన నడవడిక కలిగి ఉండాలి. ఇతరులు బయటకు గౌరవం చూపినా మనల్ని అంతర్గతంగా గౌరవించరు. సమాజంలో నైతికత క్రమంగా క్షీణించడంతో చిన్న చిన్న మంచి పనులను సాధించడానికి క్రమం తప్పకుండా పోరాటం జరుగుతుంది. అలాగే ప్రజల మనస్సు నిరంతరం ఆందోళనలతో నిండి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో శాంతిని పొందడం చాలా కష్టం. అమ్మ మార్గదర్శకత్వాన్ని అనుసరించడమే ప్రస్తుత సమాజంలో ఏకైక ఆశాజ్యోతి. ఓం శక్తి. శక్తిమాల వేసుకుని అమ్మ దగ్గర వేడుకుని శక్తి పీఠం చూడరారండి. బాధలని తీరుటకు శక్తిలంతా ఒకటై సన్నదిని వెతికిరారండి. ఓం శక్తి. మన మేల్ మర్వత్తూర్ ఆది పరాశక్తి సిద్ధుల పీఠంలో శక్తిమాల ఇరుముడి వేడుకలు డిసెంబర్ 1వ తేదీ 2023 నుండి జనవరి 24వ తేదీ 2024 వరకు అత్యంత వైభవంగా జరుపబడతాయి. జనవరి 25వ తేదీ 2024న తైపూస జ్యోతి ఉత్సవం జరుపబడుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి ఈ వేడుకలలో పాల్గొని ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. ఓం శక్తి. ఆధ్యాత్మికంలో ఎదగాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ సూచించే మార్గాన్ని అనుసరించండి.